నిన్న అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం వర్గీకరణపై అతి దారుణంగా బిల్లును ప్రవేశపెట్టడం మేము ఖండిస్తున్నాం. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలో భాగంగా ఈ రోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నాం. మరి ముఖ్యంగా వర్గీకరణపై గాని రాజ్యాంగంపై గాని ఏ అవగాహన లేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ మాతో నెగ్గబడి మా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రమారమి 50,000 మంది మాల ఓట్లు ఉన్నారు. ఆ ఓట్లతో నెక్కి ఈ రోజు వర్గీకరణపై ఎటువంటి అవగాహన లేకుండా మాలలపై విషం కక్కాలనే భావంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి వంత పాడుతున్నాడు. కాబట్టి అతనికి సమాధానం చెప్పే విధంగా మేము చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాం. అలాగే ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీలైనా సరే వర్గీకరణపై ఎటువంటి అడుగేసినా కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ ఉద్యమం ఇప్పుడే అడుగులు వేస్తుంది. ఇక ముందు భారీ స్థాయిలో ఉద్యమం ఉంటది. అలాగే న్యాయపరంగా కూడా దీనిపై ముందుకెళ్ళడానికి మేము అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా దీన్ని న్యాయపరంగా అడ్డుకుంటాం. వర్గీకరణ అనేది చెల్లదని, తప్పకుండా ఈ ఆర్డినెన్స్ చెల్లదని అతి త్వరలోనే చక్కటి తీర్పు తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. దానిలో మేము విజయం సాధిస్తాం. దీనిపై మాల కార్యకర్తలు, మాల మహానాడు కార్యకర్తలు ఎటువంటి భయాందోళన పొందడానికి వీల్లేదు. ఈ ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్ గురించి చేస్తున్న కుట్రలకు మీరేం భయపడొద్దు. మనమందరం కూడా అంబేద్కర్ వారసులం. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా మన హక్కులను కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగానికైనా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు, మేము మీ అసెంబ్లీలో ఉన్న కార్యకర్తలు మరియు మీకు ఓట్లేసిన వ్యక్తులు ఒక అభిష్టం మేరకే ఈ రోజు మీ కార్యాలయానికి రావాలని కోరుకున్నాం. మీరు దాన్ని కాదు అనుకుంటే మాత్రం మీరు కుల వివక్ష పాటిస్తున్నట్టు మేము భావిస్తాం. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పు తెలుసుకుని మా విషయంలో వర్గీకరణ విషయంలో మేము పొందే ఆవేదనను ఒకసారి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది. కానీ మీకు ఏమీ తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వర్గీకరణతోటే ఎస్సీలకు అభ్యున్నత ఉంటుందని భావిస్తే మాత్రం మీరు కూడా అతి త్వరలోనే చరిత్రలో కలిసిపోతారని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. అలాగే మిగిలిన పార్టీలన్నీ కూడా వర్గీకరణపై ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. వర్గీకరణకు తప్పని చెప్పండి. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమైన సరిగా చెప్పండి. లేకపోతే మీ పార్టీలు కూడా మేము బుద్ధి చెప్తామని అందరికీ మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఇక ముందు జరిగే ప్రజా ఉద్యమాలకు అందరూ కూడా ఎవరికి ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దానికి ప్రభుత్వం, పార్టీలే బాధ్యత వహించాలి. కానీ మాల మహానాడు కార్యకర్తలు కానీ బాధ్యత వహించాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఉద్యమంలో పోలీసు వారికి మాకు ఎటువంటి గొడవలు లేవు. పోలీసు వారు మేము ఎప్పుడూ కూడా పోలీసు వ్యవస్థకు కట్టుబడే ఉన్నాం. కాబట్టి వారు కూడా అన్యథా భావించకూడదు. మా విషయాన్ని మేము ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వ ప్రతినిధులకు, ముఖ్యంగా డిప్యూటీ సీఎంకి తెలియజేయడానికే ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం. కానీ మా వ్యక్తిగత స్వార్థంతో చేస్తున్న పని కాదు. ఈ రోజు ఈ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక మాలలు ఉన్నారు. వారందరినీ కూడా తప్పుడు లెక్కలతో ఈ రోజు చూపించి 2011 సెన్సస్ ప్రకారం ఈ రోజు 1 మ్యాన్ కమిషన్ అనేది ఒకటి వేసి దానిపై కూడా సరైన అవగాహన లేకుండా ఎక్కడో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం మాత్రం తప్పు. దానికి భవిష్యత్తులో వారు ఫలితం అనుభవిస్తారు. మరొకసారి మాలలిచ్చే పిలుపు చంద్రబాబు అంత మాలల పంతం అనే దానికి ఆయన రుచి చూస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా అంతమొందనం ఖచ్చితంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గడ్డపై నుంచే మేము హెచ్చరిస్తున్నామని తెలియదు. కండవెల్లరాజు, నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా సెక్రటరీ, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈ రోజు వర్గీకరణ అంశం చాలా స్పీడ్గా స్పందిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. దేనికంటే త్వరగా ఇంటికి పోనాకే సిద్ధంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ అంశం తెచ్చారు. వర్గీకరణ అంశం తెచ్చి ఆయన ఇంటికి పంపించారు. మాలలు ఏటి అనేది ఆయనకి తెలుసు పూర్తిగా. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాడ్డారు, నాకు పెద్ద బలము అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో మాలలు ఉన్నారు, టీడీపీ పార్టీలో కూడా మాలలు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో మాలలు ఉన్నారు. ఈ మాలలే మిమ్మల్ని నెత్తి మీద మట్టి మోస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, గత టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా కాలువలో కొట్టుకెళ్ళిపోయిందో
అదే తీరి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరపుని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే మీరు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి. ఈ వర్గీకరణ అంశం అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఇది వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగం ఉల్లంఘం. రాజ్యాంగాన్ని వెనకబెట్టడానికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మీరు బహుజనులు ఒక హక్కులు అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ బహుజనుల హక్కులంటే ఈ రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కులని, ఈ హక్కులను కూడా వెనక్కి కాలదండం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చూస్తుంటే వాళ్ళకి మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు. ఏంటంటే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఇంత మెజార్టీ ఇచ్చారంటే ఓన్లీ ఒక కులం ఇవ్వలేదండి, అన్ని కులాల్లో కలుపుకుని మాల కులం ఎక్కువ ఉంది. ఈ మాలకు 50,000 ఓటింగ్ మాల కులం ఉంది. కానీ అందరూ కూడా ఒక వీరాగా, ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా చూడాలనే ఒక ఆలోచనతో అందరూ కలిసి మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నెగ్గించారు. ఎందుకనంటే ముందు మీరు చాలా దిక్కులు పోటీ చేశారు, ఓడిపోయారు. పిఠాపురంలోనే ఎందుకు నెగ్గించారు? దేని గురించి నెగ్గించారు? మీకు బహుజనులు అంటే, బహుజన్ సిద్ధాంతం అంటే మీకు తెలుసు కాబట్టి, మీరు అన్ని రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి మిమ్మల్ని పిఠాపురంలో నెగ్గించుకున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా పలుకుతూ ఉన్నారు. వర్గీకరణ అంశం అనేది పూర్తిగా తెలుసుకోండి. రాజ్యాంగబద్ధంగా మీరు రాజ్యాంగం చదవండి. ఇంతమంది మేధావులు ఇదంతా తప్పు అంటున్నారు, ఇదంతా తప్పు అంటున్నారు. ఓన్లీ మందకృష్ణ మాదిగిని పాములా వాడుకుంటున్నారు, అతనితో వాడుకుంటున్నారు. కానీ అతని వెనకాల ఉన్న జనాల్ని, మమ్మల్ని మీరు ఏ రకంగా తొక్కుదామని ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అడిగి తెలుసుకోండి ఆయన ఏ కుట్రతో చేస్తున్నాడో. ఆయన కుట్రతో ఆయాల గతంలో వర్గీకరణ అంశం ఎత్తింది అయినే, అందుకే ఛానల్ ఎంతకు గంటారు. మళ్ళీ ఆయన ముందుకు తీసుకొచ్చాం, మళ్ళీ ఇదే అంశం తెచ్చుకున్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, ఇంకా ఆయన ఇంటికి పరిమితం అయిపోతాడు. ఇంక ప్రజల్లో అతను ఏం ఉండడు. కానీ మేమేంటంటే మీరు కొత్తగా వచ్చారు, అన్ని రకాలుగా ఆలోచిస్తారు, యువ నాయకుడు అని చెప్పి మేము ఆలోచించుకుంటే మీరు కూడా ఆయన సంకనాకుతున్నారని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోండి. నా పేరు లింగం శివప్రసాద్. నేను కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. అయితే ఈరోజు వర్గీకరణ అంశంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షం, అంటే ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ఈ యొక్క వర్గీకరణ అంశం మీద ఏకపక్ష నిర్ణయం తీసుకుని దానికోసం ఒక ఆర్డినెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ప్రతిపక్షం లేకుండా ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి ఇంత దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుచేతనంటే ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ఒక కులాల సమూహాన్ని కానీ, ఒక కులాల వ్యవస్థని కానీ అందులో చేర్చడానికి కానీ తొలగించడానికి కానీ వీలు ఉన్నప్పటికీ విభజించడానికి ఎటువంటి వీలు లేకుండా ఉన్నటువంటి ఆర్టికల్ 341ని వైలేషన్ చేస్తూ మరి యొక్క తీర్పు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇదే సుప్రీంకోర్టు 2004లో ఒక తీర్పు ఇస్తే 2024లో ఇంకో తీర్పు ఇచ్చి, అంటే ఒక సుప్రీంకోర్టుకి ఎన్ని నాలుకలు ఉంటాయో అన్ని నాలుకలు కూడా ప్రదర్శిస్తూ వస్తుంది. అంటే దీని విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాల మాదిగలు 30 సంవత్సరాలు కొట్టుకున్నారు, ఇంకో 30 సంవత్సరాలు కొట్టుకుంటే మన పనులు మనం చేసుకోవచ్చు. మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా 30 సంవత్సరాల్లో నిర్వీర్యం చేస్తాము. ఇంకో 30 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం చేస్తే అన్ని ప్రైవేటు పరం అవుతాయి. ప్రైవేటు పరం అయితే వీళ్ళకి రిజర్వేషన్లు ఉండకుండా, రిజర్వేషన్ అడిగే హక్కు కూడా ఉండదు వీళ్ళకి. రిజర్వేషన్ ద్వారా వీటి ద్వారాగా వీళ్ళని పూర్తిగా మాలమాదిగలందరినీ కూడా, షెడ్యూల్ కులాలందరినీ కూడా నిర్వీర్యం పరచవచ్చు అనే అంశంతోనే ఈ యొక్క వర్గీకరణ పేరుతో డ్రామా ఆడుతున్నాయి ఈ ప్రభుత్వాలు. కానీ ఇందులో కూడా మాలలో తెలివి తక్కువ వాళ్ళేం కాదు. మాదిగల్లాగా మరి గొర్రెల్లాగా మేము ముందుకు పోదలుచుకోలేదు. మేము ఏదైనా సరే సుప్రీంకోర్టుతోనన్నా పోరాడతాము, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతాము. అలాగే మన పార్లమెంట్ ఏదైతే ఉన్నదో పార్లమెంట్ లో చేయవలసిన చట్టాన్ని కూడా 2/3 మెజార్టీ చట్టాన్ని కూడా మేము సాధించుకుంటాం. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన పార్టీలు రెండు కలిపి కూడా ఈ యొక్క గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 27 పథకాలు మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వల్లబోలు కబుర్లు చెప్పేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ పక్కన పెట్టి ఈ రోజు బీసీ కార్పొరేషన్ ని, ఓబీసీ కార్పొరేషన్ ని, కాపు కార్పొరేషన్ ని ముందుకు తీసుకొచ్చి వాటికి మాత్రం నిధులు కేటాయించి మరి షెడ్యూల్ కులాలని వెనక పెట్టడం, మరి ప్రభుత్వానికి వర్గీకరణ మీద ఉన్న అంశం చిత్తశుద్ధి ఏంటన్నది ఈ రోజు మాలమాదిగలందరూ కూడా గ్రహించాలి. ఎందుచేతనంటే షెడ్యూల్ కులాల్లో
ఏదైనా కార్పొరేషన్ నిధులు విడుదలైతే మాల్లో ఉపకులాలు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాంటి లబ్ధి పొందే అవకాశాన్ని కూడా లేకుండా చేసి ఓన్లీ ఓసీ కులాలకి, బీసీ కులాలకి, ఓబీసీ కులాలకి ఈ ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి తీరుని మరి తెలుసుకోవాలి. మాలమాదిగలందరూ కూడా తెలుసుకోవాలి. మాలమాదిగలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఐక్యంగానే ఉంటారు. మాదిగలు ఎప్పుడు కూడా మా శత్రువులు కాదు, మాకు శత్రువులుగా చేసి ప్రభుత్వాలు కుట్ర పడుతున్నాయి.